కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రకటించాలి. కనీసం వర్ధిల్లాలి శ్రామిక వర్గ పోరాటాలు, కనీస మద్దతు ధరలని ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య IFT ఆధ్వర్యంలో ఎడదోల మండలం సెట్టిపేట గ్రామంలో భారత్ బంద్ సందర్భంగా రాస్తారోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కనీస మద్దతు ధరలు కోరుతా గత 390 రోజుల పాటు రైతాంగం గతంలో ఆందోళన చేశారు. ఢిల్లీ సరిహద్దులను చుట్టుముట్టి రోజుల తరబడి నెలల తరబడి ఎండకి చలికి దానికి లెక్క చేయకోకుండా వర్షాలకి లెక్క చేయకోకుండా వందలాది మంది రైతాంగం ప్రాణాలు కోల్పోయి కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఆ సందర్భంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆయన ముందుకొచ్చి నేను సమస్యను పరిష్కారం చేస్తాను, కనీస మద్దతు ధరలు ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అలాగనే 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చాడు. అయితే ఇచ్చిన హామీని మరిచిపోయి ఈ రోజున ఇప్పటి వరకు కూడా వ్యవసాయ చట్టాలను అయితే నిలుపుదల చేశాడు, కానీ కనీస మద్దతు ధరలు ఇప్పటిదాకా ప్రకటించలేదు. అదే సందర్భంగా ఉద్యమంలో భాగంగా లఖింపూరి గ్రామంలో ఒక మంత్రి కొడుకు రైతుల ప్రదర్శన మీద తన కారుతో దాడి చేసి 7 రైతులు చనిపోయిన సందర్భంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాను, నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పేసి కూడా మోడీ ప్రకటించి ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి తిరిగి రైతాంగం అక్కడ ఆందోళన మొదలైంది. వారికి మద్దతుగా ఈ రోజున గ్రామీణ భారత్ బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గ్రామాల నుండి పట్టణ ప్రజలకి నిత్యావసర వస్తువులు సరఫరా అవుతా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవాళ మేము ఈ గ్రామంలో చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాటన్నిటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఆ రైతాంగానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు కార్మికులకు కూడా నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని హరించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదే నరేంద్ర మోడీకి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ వేలాది మంది రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తూ ఉంటే ఈయన మాత్రం దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు ప్రారంభోత్సవాలంట విదేశాల్లో ఊరేగుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకు ఈ దేశ ప్రజానీక యోగక్షేమాల కంటే వీళ్ళ సమస్యల కంటే కూడా గుళ్ళు గోపురాలు అధికమయ్యాయని నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజలకి సంక్షేమ పాలన అందిస్తానని చెప్పేసి వాగ్దానం చేసి గద్దెనెక్కినటువంటి నీవు ఏ మేరకు ప్రజలకు అనుకూలంగా వ్యవహారం చేస్తామని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. నీవు తీసుకొచ్చిన నల్ల చట్టాలు కానీ, నీవు రద్దు చేస్తున్నటువంటి కార్మిక చట్టాలు కానీ ఈ దేశంలో కార్పొరేట్ వర్గాలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేస్తున్నావు అనేటువంటి దానికి నిదర్శనంగా ఉన్నాయని చెప్పేసి ఈ విధానం నీవు మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజల ధర్మాగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా. రైతాంగానికి, కార్మికులకి అన్యాయం చేసినటువంటి నీ పరిపాలన అంతం కావడానికి శ్రామిక వర్గం అంతా కూడా ఐక్యమవుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలని, ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని ప్రకటించాలి. కనీస మద్దతు ధరలని